మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడు రా. ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మంది ఆ రేంజ్ రా. అలాంటిది మన ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసపెట్టబుల్ ఫిల్ము డైరెక్టర్ ని రా, క్రియేటివ్ పర్సన్ ని రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకోమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దులా నువ్వు, బోన్సాయి బొప్పాయిలా ఈడు. ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీను. దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్. సార్, మా డైరెక్టర్ గారు కృష్ణానగర్లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే పూజ పట్టిన బ్రెడ్ నే గత 7 ఏళ్ల పాటు తిని అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అరుగు వీడియోలు చూసుకుంటూ దొబ్బేసిన సీన్లతో చీప్ కథ తయారు చేసుకొని ఫైనల్ షేర్ కథ చెప్పారు సార్. దాంతో ఫైనాన్స్ తన పార్ట్నర్షిప్ ఉండాలి. పేరున్న హీరో దగ్గరికి వెళ్ళి సింగిల్ షెడ్యూల్ లో, సింగిల్ లొకేషన్ లో, సింగిల్ లైట్ తో, సింగిల్ షాట్ తో, సింగిల్ హీరోయిన్ తో చీప్ గా ఓ బాషిమా తీసానని చెప్పారు సార్. అంతా విన్నా హీరో అతనికి అర్థమైనా కదా చెప్పమన్నారు సార్. వెంటనే ఫైనాన్స్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతని బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్న మాట. ఇదిగో డైరెక్టరా, కింద 4905 కార్ ఎవరిదమ్మా? సెకండ్ క్రితం దాకా నేను డైరెక్టర్ రా. ఒక్క డైలాగ్ తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కార్కి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకొని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా. కారుతో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుద్దమ్మా? సెకలాపుతావా? రెడీ కదా చెప్తా ఇనుగో. అంత రెడీయా? సార్, మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని థియేటర్ లో చప్పట్లు కొట్టే రేంజ్ లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. ఎవరాలు? ఒకటి ఆ స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. ఓ రెండు డ్రిల్లింగ్ ఆపుతావా సార్? మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి 1 డే అవార్డు కూడా ఇస్తా. వన్డే అవార్డు కాదు, ఫండే అవార్డు. ఒరేయ్, నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కారులో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటో కనుక్కో. ఎలా?